హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో క్రూడ్ ఆయిల్ అంటే ఏంటిది, క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ ఎలా చేయాలి, క్రూడ్ ఆయిల్ లో బెంచ్ మార్క్ ఏం చూస్తాం, క్రూడ్ ఆయిల్ యూఎస్ ప్రైస్ ని మన ఇండియన్ కమోడిటీ ప్రైస్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, క్రూడ్ ఆయిల్ లో లాట్ సైజ్ ఏంటిది, క్రూడ్ ఆయిల్ లో మార్జిన్ ఏముంటది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ని ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంపాక్ట్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటది, ఏ సెక్టర్స్ మీద ఇంపాక్ట్ ఉంటది, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మీరు ఇప్పుడు బిజీగా ఉంటే వీడియోని లైక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకొని వాచ్ లెటర్లో యాడ్ చేయండి. ఫ్రీ అయినాక ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ మనము అసలు క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి చూద్దాం. క్రూడ్ ఆయిల్ అనేది ఒక న్యాచురల్ ఫొజిల్ ఫ్యూయల్ అండి. అసలు ఫొజిల్ ఫ్యూయల్ అంటే చాలా మిలియన్ ఇయర్స్, లక్షల సంవత్సరాల ముందు యానిమల్స్ చనిపోయి ఉంటాయి కదండి. గాడ్జిల్లాస్ ఆ టైంలో ఉండే అన్నారు కదా. వేరే యానిమల్స్ కూడా చనిపోయిన తర్వాత ప్లస్ ప్లాంట్స్ కూడా కొంచెం కొలాప్స్ అయిపోయి విరిగిపోయి ఉంటాయి కదా. ఇట్లా భూమి మీద పడ్డ తర్వాత భూకంపాలు రానివ్వండి, సునామీలు కానివ్వండి, మనం వచ్చిన తర్వాత ఆ మట్టి అనేది ఏమవుతుందంటే ఆ చనిపోయిన వాటి మీదకి వచ్చేస్తుంది. ప్రెజర్ ఎక్కువ పడి అప్పుడు అవి ఫొజిల్ ఫ్యూయల్స్ లాగా అవుతాయి అనమాట. ఇది జరగడానికి చాలా టైం పడుతుంది అండి. ఆ ఫొజిల్ ఫ్యూయల్ వచ్చేసి బ్లాక్ ఆర్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. దీన్ని బ్లాక్ గోల్డ్ అంటారండి, ఎందుకంటే దానికి వాల్యూ అనేది ఎక్కువ ఉంటది. దాని వల్ల ఈ క్రూడ్ ఆయిల్ ని మనం డైరెక్ట్ గా వాడుకోలేమండి. రిఫైన్ చేసిన తర్వాతనే వాడుకోగలుగుతాము. రిఫైన్ చేసి క్రూడ్ ఆయిల్ నుండి పెట్రోల్ తీస్తారు, డీజిల్ తీస్తారు, కిరోసిన్ తీస్తారు, జెట్ ఫ్యూయల్ తీస్తారు, ప్లాస్టిక్స్ తీస్తారు, ఫెర్టిలైజర్స్ లాంటివి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారండి. ఇది వరల్డ్ లో అందరికి కావాల్సిన బేసిక్ ఎనర్జీ సోర్స్ అండి. అందుకనే దీనికి వాల్యూ ఎక్కువ. యుఎస్ఏ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీ కానివ్వండి, రష్యా కంట్రీ కానివ్వండి, ఈ క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఇండియాలో మనము 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం, అంటే వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకుంటాం మనం. అందుకే ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతాయి, డీజిల్ ప్రైసెస్ పెరుగుతాయి, ఫెర్టిలైజర్ ప్రైసెస్ పెరుగుతాయి, చాలా ప్రైస్ దాంట్లో నుండి వచ్చే ప్రైసెస్ అన్ని పెరుగుతాయి. వాట్ ఈస్ క్రూడ్ ఆయిల్ బెంచ్ మార్క్? ఒకసారి మనం క్రూడ్ ఆయిల్ బెంచ్ మార్క్ గురించి తెలుసుకుందాం. బెంచ్ మార్క్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ కండి, ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎన్ఎస్సీ ఉంది. ఎన్ఎస్సీ లో స్టాక్స్ పెరుగుతున్నాయో పెరగట్లేదు అనేది మనం ఎట్లా చెక్ చేస్తాం? ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాం. ఏంటిది? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీకి వచ్చేసి నిఫ్టీ 50 అనేది ఒక బెంచ్ మార్క్ లాగా ఉంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్, సింపుల్ గా చెప్పాలంటే బెంచ్ మార్క్ అనేది ఒక స్టాండర్డ్ ప్రైస్ రిఫరెన్స్ అండి. వరల్డ్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ప్రొడక్షన్ ఎక్కడ జరిగినా సరే ఆ ఆయిల్ ని కంపేర్ చేయడానికి మనము బెంచ్ మార్క్ ని బేస్ గా తీసుకుంటామండి. మెయిన్ గా 3 ఫేమస్ క్రూడ్ ఆయిల్ బెంచ్ మార్క్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రెంట్ క్రూడ్. ఇది నార్త్ సీ రీజియన్ లో ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. యూరోప్, ఆఫ్రికా అండ్ ఏషియా కంట్రీస్ బ్రెంట్ క్రూడ్ ని రిఫరెన్స్ గా యూజ్ చేస్తాయి. ఇది వరల్డ్ లో మోస్ట్ పాపులర్ బెంచ్ మార్క్ అండి. సెకండ్ వన్ వచ్చేసి WTI, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్. ఇది యుఎస్ లో ప్రొడ్యూస్ చేయబడేది. క్లీన్ అండ్ లైట్ క్వాలిటీ ఉంటుంది. మోస్ట్లీ యుఎస్ మార్కెట్స్ WTI ప్రైస్ నే ఫాలో చేస్తారు. థర్డ్ వన్ దుబాయ్ ఒమాన్ క్రూడ్. ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యూజ్ చేసేది. ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ కి ఇదే బెంచ్ మార్క్. ఇండియాలో క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ జరుగుతుంది కదండి, అది MCX త్రూ చేస్తారు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ త్రూ. కానీ ప్రైస్ డైరెక్షన్ లో బ్రెంట్ క్రూడ్ అండ్ WTI ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం క్రూడ్ ఆయిల్ చార్ట్ చూసారు అనుకోండి, యుఎస్ ఆయిల్ అని టైప్ చేయండి, ట్రేడింగ్ వ్యూ లో WTI ఇదే చూపిస్తుంది మీకు. హౌ టు కన్వర్ట్ యుఎస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంటూ ఇండియన్ కమోడిటీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. యుఎస్ లో ఉండే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ని మన ఇండియన్ కమోడిటీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కి చెక్ చేయడం ఎలానో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేయండి అంటే సెర్చ్ చేయండి. యుఎస్ ఆయిల్ అని సెర్చ్ చేశారు కదా, యుఎస్ ఆయిల్, WT క్రూడ్ ఆయిల్, యుఎస్ ఆయిల్ ఆయిల్ ఫీచర్స్ అని ఇట్లా వస్తాయి. మీరు ఏం చేయండి అంటే TVC ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను TVC ని వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసేసాను. ఇక్కడ చూసారు కదా, వాచ్ లిస్ట్ లో TVC అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే దీని ప్రైస్ ఎంత ఉందండి? 63.68. ఇది డాలర్స్ లో ఉంటుంది అనమాట. యుఎస్ కాబట్టి డాలర్స్ లో ఉంటుంది. 63.68 డాలర్స్ ఎందుకు ఉందంటే యుఎస్ వాళ్ళు క్రూడ్ ఆయిల్ ని బ్యారెల్స్ లో మెజర్ చేస్తారు. క్లియరా? ఇది ఒక 1 బ్యారెల్ యొక్క ప్రైస్ అనమాట. 1 బ్యారెల్ అంటే 158 లీటర్స్ అండి. మనం ఇండియాలో ఏం చేస్తాం? లీటర్స్ రూపంలో చెక్ చేస్తాం, మెజర్ చేస్తాం కదా. వాళ్ళు బ్యారెల్స్ రూపంలో మెజర్ చేస్తారు. ఇప్పుడు దీన్ని మన ఇండియన్ కమోడిటీస్ కి చేంజ్ చేద్దాం. ఇండియన్ కమోడిటీ చెక్ చేయాలనుకుంటే మీరు క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ అని టైప్ చేయండి, MCX అని టైప్ చేయండి, మల్టీ కమోడిటీ సెక్షన్. ఇక్కడ ఒక ప్రైస్ వస్తుంది. ఎంత వచ్చింది? 5513 రూపీస్ వచ్చింది. ఇక్కడ 5013 రూపీస్ ఉంది, అక్కడ $63 ఎందుకు ఉందంటే ఈ డిఫరెన్షియేషన్ ఏంటంటే ఒక బ్యారెల్ ని మీరు మన ఇండియా టు డాలర్ రూపీ కన్వర్జేషన్ ఉంటుంది, దాన్ని ఇంటూ చేయండి. ఎగ్జాంపుల్ కి USD డాలర్ ఎంత ఉందంటే 85 రూపీస్, 85.39 ఉంది కదా. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 85.39 ఇంటూ యుఎస్ ప్రైస్ ఎంత ఉంది? 63.68. ఎంత ఉంది? 5437 రూపీస్ ఉంది కదా. మరి ఇక్కడ ఎందుకు 100 ఎక్స్ట్రా ఎందుకు ఉందంటే ఇంపోర్ట్ చార్జెస్ కానివ్వండి, ఎక్స్ట్రా చార్జెస్ అనేవి, టాక్సెస్ అనేవి వేస్తారు. దాని వల్ల కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అనేది కనబడుతుంది. ఇలా మనము యుఎస్ ప్రైజెస్ ని ఇండియన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇది క్రూడ్ ఆయిల్ కమోడిటీలో వచ్చేసి కొంచెం గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ గ్యాప్ అప్ ఉంది,
గ్యాప్ డౌన్ ఉంది, గ్యాప్ డౌన్ ఉంది, గ్యాప్ డౌన్ ఉంది, గ్యాప్ డౌన్ ఉంది. ఎందుకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఉంటాయంటే మన ఇండియన్ మార్కెట్ ప్రైస్ కమోడిటీ మార్కెట్ టైమింగ్స్ ఏ టైం నుంచి ఏ టైం దాకా అండి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 11:30 వరకే ఉంటాయి. 11:30 12 దాకానే ఉంటాయి. కాకపోతే యుఎస్ ఆయిల్ ఉంది కదా 24/7 ఉంటుందండి. మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి 1:30కి ఎండ్ అవుతుంది. 1:30కి ఎండ్ అయ్యి మళ్ళీ 3:30కి స్టార్ట్ అవుతుంది. 2 అవర్స్ ఏమో డిలే ఉండి మళ్ళీ దాని తర్వాత స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి 24 అవర్స్ మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రైస్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి కదా. ప్లస్ మనకు నైట్ అంటే యుఎస్ లో వాళ్ళకి మార్నింగ్ వాళ్ళు కొన్ని ట్రేడ్స్ అనేవి బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్, సప్లై, డిమాండ్, దాని ద్వారా ప్రైస్ అనేవి నెక్స్ట్ డే మళ్ళీ మన మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్స్ అనేవి ఉంటాయి. లో ఎలా ట్రేడ్ చేయాలి, లాట్ సైజ్ ఏంటి, మార్జిన్ రిక్వైర్డ్ అవుతుంది అనేది చూద్దామండి. మీరు మోతిలాల్ ఒస్వాల్ సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ చేయండి. తర్వాత ఈ ఆరో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్రూడ్ ఆయిల్ అని టైప్ చేయండి. క్రూడ్ ఆయిల్ టైప్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసారా వచ్చింది కదా, దాని కింద యాడ్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేసి ఆయిల్ అని టైప్ చేయండి. క్రూడ్ ఆయిల్ లో 2 రకాలు ఉంటాయండి లాట్ సైజెస్. ఒకటి క్రూడ్ ఆయిల్ మెగా లాట్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ మినీ లాట్ ఉంటుంది. రీసెంట్ గా ఎక్స్పైర్ అయిపోయే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ చూద్దాం. క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఫ్యూచర్స్ మీద కొంచెం ఫోకస్ అనేది చేయండి అండి. క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ ఎక్కువ, లిక్విడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అమౌంట్ కి బై అండ్ సెల్లింగ్ అనేది బయింగ్ అనేది చేసుకోవచ్చు కానీ బయింగ్ చేసే వాళ్ళు, కాకపోతే లిక్విడిటీ అనేది తక్కువ ఉంటుంది. మీరు ఫోకస్ అని కొంచెం ఫ్యూచర్స్ మీద ఫోకస్ అనేది చేయండి. ఎక్స్పైర్ ఏమవుతుంది, క్రూడ్ ఆయిల్ అని టైప్ చేశాను కదా, ఇది మెగా లాట్ అనమాట. వాచ్ లిస్ట్ లో యాడ్ చేస్తున్నాను. 21 ఏప్రిల్ కి ఎక్స్పైరీ అనేది ఉంది, యాడ్ చేసాను. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ మినీ ఎమ్మన్ ఉందా, క్రూడ్ ఆయిల్ మినీ టైప్ చేస్తుంటే క్రూడ్ ఆయిల్ మినీ ఉందా 21 ఏప్రిల్ యాడ్ చేసుకొని ఇంటూ కొట్టేసేయండి. క్రూడ్ ఆయిల్ మెగా లాట్ ఉంది కదా అండి, దీని అర్థం ఏంటంటే ఇక్కడ నేను బై చేసి చూపిస్తున్నాను ఒక్కసారి. దీనికి క్రూడ్ ఆయిల్ మెగా లాట్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, దీని ప్రైస్ ఉంది కదా, ఇది ప్రైస్ ఎంత అంటే 1 బ్యారెల్ యొక్క ప్రైస్ ఇండియన్ రూపీస్ లో 1 బ్యారెల్ యొక్క ప్రైస్. కానీ మీరు ఆయిల్ లాట్ బై చేయాలంటే ఒక లాట్ సైజ్ వచ్చేసి 100 లాట్ సైజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మార్కెట్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేస్తే ఒక లాట్ సైజ్ 100 లాట్ సైజ్ అనమాట. ఒక ప్రైస్ ఎంత పడుతుంది, 2,93,451 రూపీస్ పడుతుంది యాజ్ ఆఫ్ నవ్. ఏంటంటే 5,111 రూపీస్ ఇంటూ లాట్స్ తీసుకుంటే ఎంత అమౌంట్ అయితే పడుతుందో అమౌంట్ లో మనకు లివరేజ్ ప్రొవైడ్ చేసి మార్జిన్ తో మనం ఈ అమౌంట్ తో ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అంట. మీకు 1 పాయింట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ మెగా లాట్ లో 1 పాయింట్ ఇంక్రీజ్ అయితే 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. పాయింట్ పడిపోతే 100 రూపీస్ లాస్ వస్తుంది అండి. క్రూడ్ ఆయిల్ మినీ లాట్ వచ్చేసి ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చార్ట్ అనేది రైట్ సైడ్ లో విజిబుల్ అనేది అవుతుంది. మీరు బై మీద క్లిక్ చేశారు అనుకోండి, క్రూడ్ ఆయిల్ మినీ లాట్స్ క్లిక్ చేసి ఒక లాట్ పెట్టండి. పెడితే మీకు ఎంత చూపిస్తుంది, 29,347 రూపీస్ చూపిస్తుంది. అంటే 29,347 రూపీస్ ఉంటే లాట్ ని బై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ అనేది ఈ చార్ట్ లో ఒక పాయింట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, సపోజ్ 5,524 రూపీస్ ఉంది కదా, 24 నుండి 525 ఒక పాయింట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మీకు 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. పాయింట్ పడిపోయింది అనుకోండి, ఒక 10 రూపీస్ లాస్ అనేది వస్తుంది. మేజర్ గా రీటైల్ ట్రేడర్స్ ఇంట్రెస్ట్ చూపించేది ఈ క్రూడ్ ఆయిల్ మినీ మీదనే. ఎందుకంటే తక్కువ అమౌంట్ తోనే మీకు ఒక లాట్ వచ్చేస్తుంది కదా, అప్రాక్సిమేట్లీ 30,000 కే మీకు ఒక లాట్ వచ్చేస్తుంది. మార్కెట్ మీదకి వెళ్తుంది అనుకుంటే బై చేసుకోవచ్చు, మార్కెట్ కిందికి వెళ్తుంది అనుకుంటే సెల్ చేసుకోవచ్చు. అటు ఎలా అనలైజ్ చేయాలన్న డౌట్ మీకుండి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేసి మన క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. ఫ్యూచర్స్ ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఎప్పుడు ప్రాఫిట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది అనేది క్లియర్ గా క్లాస్ లో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడానికి తగ్గడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అవి ఏ ఫ్యాక్టర్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి డిమాండ్ అండ్ సప్లై అండి. ఒకవేళ డిమాండ్ అనేది ఎక్కువ ఉండి సప్లై అనేది తక్కువ ఉంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. ఎగ్జాంపుల్ కి వింటర్ లో ఆయిల్ యూసేజ్ పెరుగుతుందండి, దాని వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి జియో పొలిటికల్ టెన్షన్స్. మిడిల్ ఈస్ట్ లో వార్స్, అటాక్స్ ఏమైనా జరిగినాయి అనుకోండి, సప్లై అనేది దెబ్బతింటది కదా, దాని వల్ల ఈ ప్రైస్ అనేవి పెరుగుతాయి. రీసెంట్ గా ఇరాన్, రష్యా, ఉక్రెయిన్ వార్స్ జరిగాయి కదండి, ఆ సిచ్యువేషన్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో స్పైక్స్ అనేవి చూసాం మనం. థర్డ్ పాయింట్ ఓపీఈసీ డెసిషన్ అండి. ఓపీఈసీ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండి. ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, ఇరాన్ ఎక్సెట్రా. యూపీఈసీ వరల్డ్ లో 50% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఓపీఈసీ చెప్పిన మాటకే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. ఓపీఈసీ లో 2 మెయిన్ డెసిషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ కట్ అంటే ఆయిల్ సప్లై తగ్గించడం. సెకండ్ వన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అంటే ఆయిల్ సప్లై పెంచడం. ఎగ్జాంపుల్ కి ఓపీఈసీ ప్రొడక్షన్ కట్ చేసింది అనుకోండి, సప్లై తగ్గుద్ది, దాని వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి. ఒకవేళ ఓపీఈసీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసింది అనుకోండి, మార్కెట్ లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడిపోతాయి. ఎగ్జాంపుల్ కి 2020 కోవిడ్ టైమ్ లో ఓపీఈసీ ప్రొడక్షన్ కట్ చేసింది, క్రూడ్ ఆయిల్ ప్రైస్ సడన్ గా ఇంక్రీజ్ అయ్యాయి. ఓపీఈసీ గోల్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ని స్టెబిలిటీగా మెయింటైన్ చేయడం. మార్కెట్ లో ఒకవేళ క్రూడ్ ఆయిల్ అనేది ఓవర్ సప్లై ఉందనుకోండి, ప్రైజెస్ క్రాష్ అవుతాయి. కాబట్టి దానికోసం ఓపీఈసీ అనేది డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది. క్రూడ్ ఆయిల్ ని ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో క్రూడ్ ఆయిల్ ట్రేడర్స్ కి ఓపీఈసీ అనౌన్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మంత్లీ మీటింగ్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ డెసిషన్స్ ఉంటాయి, వీటిని క్లోజ్ గా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ టైం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సడన్ గా మూవ్ అయ్యాయి అనుకోండి, ఇంక్రీజ్ అయినా డిక్రీజ్
ప్రైస్. ఒకసారి ఓపీఎస్సీ న్యూస్ చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 4th పాయింట్, యుఎస్ డాలర్ స్ట్రెంత్. క్రూడ్ ఆయిల్ యుఎస్ డాలర్ లో ట్రేడ్ అవుతుంది కదా, డాలర్ స్ట్రాంగ్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతాయి, డాలర్ వీక్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. 5th పాయింట్ వచ్చేసి ఇన్వెంటరీ డేటా. ఇన్వెంటరీ డేటా అంటే ఏంటంటే యుఎస్ లో ప్రతి వీక్ క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది అని చెప్పే ఒక రిపోర్టే ఇన్వెంటరీ డేటా అండి. ఈ డేటా అనేది EIA ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ రిలీజ్ చేస్తుంది. ఇది ఎవ్రీ వెనస్డే నైట్ 8 PM IST రిలీజ్ అవుతుంది. ఈజీగా చెప్పాలి అంటే ఇన్వెంటరీ అంటే ఆయిల్ స్టోరేజ్ లో ఎంత స్టాక్ ఉందో అని. ఇది డిమాండ్ సప్లై ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రైస్ ఇంపాక్ట్, ఇన్వెంటరీ ఎక్కువ ఉంటే అంటే డిమాండ్ తక్కువ, ఆయిల్ సర్ప్లస్, ప్రైజెస్ పడిపోతుంది. ఇన్వెంటరీ తక్కువ ఉంటే అంటే డిమాండ్ ఎక్కువ, సప్లై షార్టేజ్, ప్రైస్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ కి ఒక వీక్ లో స్టాక్ 2 మిలియన్ బ్యారెల్స్ డిక్రీజ్ అయ్యిందంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సడన్ గా జంప్ అవుతుంది. ట్రేడర్స్ ఎలా రియాక్ట్ అవుతారంటే ఇన్వెంటరీ డాటా రిలీజ్ అయ్యే ముందు మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. యాక్చువల్ డాటా ఎక్స్పెక్టేషన్ కంటే బెటర్ ఆర్ వరస్ట్ ఉంటే వోల్టాలిటీ పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఈజీగా చెప్పాలంటే ఈ ఇన్వెంటరీ డాటా అనేది ఎవ్రీ వెనస్డే నైట్ 8 PM కి వస్తుందండి. స్టాక్ ఎక్కువ ఉందని డేటా వచ్చింది అనుకోండి, ప్రైస్ అనేది పడిపోద్ది. స్టాక్ తక్కువ ఉందని వచ్చింది అనుకోండి డేటా, ప్రైస్ పెరుగుతుంది. సో క్రూడ్ ఆయిల్ ని ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇన్వెంటరీ డాటాని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చేంజ్ అవ్వడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉండే స్టాక్స్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రూడ్ ఆయిల్ ని ఇండియా అనేది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్ అండి క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఇండియాకి ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. దాని వల్ల ఎకానమీ పైన ప్రెజర్ పడుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వడం వల్ల కొన్ని మేజర్ సెక్టర్స్ మీద ఇంపాక్ట్ అనేది పడతాయండి. ఫస్ట్ సెక్టర్ వచ్చేసి ఏవియేషన్ కంపెనీస్. ఎగ్జాంపుల్ కి ఇండికో కంపెనీ కానివ్వండి, స్పైస్ జెట్ కానివ్వండి. ఒకవేళ ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరిగింది అనుకోండి, ఈ కంపెనీస్ కి ప్రాఫిట్ అనేది తగ్గినట్టే కదా, దాని వల్ల ఆ స్టాక్ యొక్క ప్రైస్ కూడా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ సెక్టర్స్ వచ్చేసి పెయింట్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి, FMCG కంపెనీస్ కానివ్వండి. ఎగ్జాంపుల్ కి ఏషియన్ పెయింట్స్, బిర్జర్, పెడిలైట్. ఈ కంపెనీస్ తయారు చేసే ప్రొడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ అండి. ఆ రా మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగింది అనుకోండి, మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ మీద. దాని వల్ల స్టాక్ అనేది ప్రెజర్ లో పడిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి టైర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కంపెనీస్ కానివ్వండి. ఎగ్జాంపుల్ అపోలో టైర్స్, సియేట్. పెట్రోలియం బేస్డ్ ఇన్పుట్స్ వల్ల కాస్ట్ పెరిగింది అనుకోండి, ప్రాఫిటబిలిటీ డిక్రీజ్ అవుతుంది, దాని మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గింది అనుకోండి, ఆపోజిట్ ఎఫెక్ట్, ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది, ఈ సెక్టర్స్ కి రా మెటీరియల్ అనేది చీప్ గా దొరుకుతుంది, మార్కెట్ లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది వస్తుంది. బ్యాంకింగ్ అండ్ ఆటో స్టాక్స్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది, దాని వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి. సో బ్యాంకింగ్ అండ్ ఆటో సెక్టర్స్ కి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినా ఆర్ తగ్గినా కూడా ఏవియేషన్, పెయింట్, కెమికల్, ఆటో స్టాక్స్ ని అబ్జర్వ్ చేయండి. ఐ హోప్ మీకు క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మనం ఆల్రెడీ గోల్డ్ కమోడిటీ ట్రేడింగ్ కానివ్వండి, సిల్వర్ కమోడిటీ ట్రేడింగ్ అనే ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేసామండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదంటే లెఫ్ట్ సైడ్ లో గోల్డ్ కమోడిటీ ట్రేడింగ్ కానివ్వండి, రైట్ సైడ్ సిల్వర్ కమోడిటీ ట్రేడింగ్ కానివ్వండి ప్రొవైడ్ చేస్తున్నాను వీడియోస్. డైరెక్ట్ దీని మీద క్లిక్ చేసి కూడా చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రేడింగ్ కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. దిస్ శరత్, జై హింద్.